గ్లాడియేటర్ 2 రివ్యూ. ఫస్ట్ పార్ట్ లాంటి మంచి సినిమాకి సీక్వెల్ అవసరమా అని క్రిటిసిజం వచ్చింది. బట్ ఫస్ట్ పార్ట్కి అన్యాయం చేసినట్లు అయితే ఏం లేదు మూవీ. ప్రీవియస్ క్యారెక్టర్స్ అండ్ గ్లాడియేటర్ బ్యాటిల్స్కి ఒక మంచి కంటిన్యూషన్లో ఒక డీసెంట్ అవుటింగ్లా అనిపించింది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్గా ఉన్నాయి. వైలెంట్ యాక్షన్, మోర్ బ్లడ్ అండ్ షార్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తో మంచి ఇమోషన్ జనరేట్ అయ్యి ఆ టైంలో కొలజియం బ్యాటిల్స్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది మనకి. ఇంకా ఏన్షియంట్ రోమ్ సెట్టింగ్లో ఉన్న డీటెయిలింగ్ అండ్ రిచ్ విజువల్స్ మనల్ని ఆ టైం పీరియడ్కి తీసుకెళ్ళిపోయాయి అనమాట. ఫైట్స్లో యానిమల్ CGI, ఆ రైనోసరస్ అండ్ మంకీ బ్యాటిల్స్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. యాక్షన్ సెట్ పీస్ అండ్ విజువల్స్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఇంకా స్టోరీ చూసుకుంటే ఫాదర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే సేవియర్ కైండ్ ఆఫ్ ఒక బేసిక్ స్టోరీ అంతే. రోమ్లో పవర్ స్ట్రగుల్ అవుతూ ఉంటే హీరో వచ్చి అందరినీ ఒక మంచి పాత్ చూపించాలి. ఇంకా ఈ ప్రాసెస్లో క్యారెక్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అనేది మెయిన్ ప్లాట్ అవుతుంది. ఇంతకన్నా ఎక్కువ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఒక పీరియడ్ డ్రామా నుంచి. సో బేసిక్ ప్లాట్ అయితే బాగానే అనిపించింది. Whose head could I give you to satisfy your fury? The general will do. Rome has taken everything from me. డైరెక్టర్ రిడ్లీ స్కాట్ రోమ్ అండ్ కొలోజియంని చూపించిన విధానం చాలా బాగుంది. ఆ షార్ట్ సెటప్స్, వైడ్ యాంగిల్ షాట్స్, యాక్షన్ సీన్స్లో రా ఎమోషన్ అండ్ థ్రిల్ని క్యాప్చర్ చేసిన విధానం, ఇలా ఈ ఏజ్లో కూడా రిడ్లీ స్కాట్లో టాలెంట్ మాత్రం తగ్గలేదు. దీనికి తోడుగా ఇంకా పర్ఫెక్ట్ స్క్రీన్ పై దొరుకుంటే మూవీ ఎక్కడికో వెళ్ళిపోయేది. Lucius, take your father's strength. His name was Maximus, and I see him in you. ఇనీషియల్ క్రెడిట్స్ వస్తున్నప్పుడు గ్లాడియేటర్ మూవీని రీక్యాప్లా చూపించారు. తర్వాత గ్లాడియేటర్ అని టైటిల్ వచ్చి మధ్యలో ఉన్న ఐ స్ప్లిట్ అయ్యి గ్లాడియేటర్ 2 టైటిల్ వస్తుంది. రెడ్ బ్యాక్గ్రౌండ్తో ఇలా రావడం విజువల్గా చాలా బాగుంది అనిపించింది. ఇంకా స్టార్టింగ్లో హీరోని ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే మంచి యాక్షన్ సీన్ స్టార్ట్ అవుతుంది. నేవల్ షిప్స్, క్యాటపుల్స్, యారోస్తో ఎక్స్ట్రాడినరీ విజువల్ సెట్ పీస్ ఇది. దీంతో మనకి మూవీ స్టార్ట్ అవ్వగానే ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా సెట్ అయిపోయినాయి అనమాట. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ హాఫ్ అందులో బ్యాటిల్స్లో రీచ్ అవుతాయి. ఇక్కడ ఓవరాల్ స్టోరీ సెటప్ అండ్ పేసింగ్ చాలా నీట్గా ఉంది. ఇదే సెటప్ సెకండ్ హాఫ్లో కూడా కంటిన్యూ చేసి చెప్పిన క్లైమాక్స్ డెలివర్ చేసి ఉంటే మంచి హై వచ్చేది. బట్ సెకండ్ హాఫ్లో పేసింగ్ ఇష్యూస్ వల్ల కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ విలన్ గడి ట్రాన్సిషన్ అండ్ షిఫ్ట్ ఆఫ్ పవర్ మరీ ఫాస్ట్ అనిపిస్తుంది. ఇంకా క్లైమాటిక్ పాయింట్కి రీచ్ అయ్యేసరికి ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన హైప్కి తగ్గట్టు బ్యాటిల్ ఏం లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయితే అవుతాం మనం కొద్దిగా లాస్ట్లో బయటకు వచ్చేసరికి. ఇప్పుడు కొన్ని స్పాయిలర్స్తో ఇంకా కొంచెం డీటెయిల్గా ఎందుకు మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం అండ్ ఎక్స్ట్రాడినరీ లెవెల్కి మూవీ ఎందుకు రీచ్ అవ్వలేదు అని చూద్దాం. సినిమాలో మన హీరోకి ఒక క్లియర్ కట్ గోల్ ఉండదు. వాడి వైఫ్ చావడానికి రీజన్ జనరల్ అనుకుని రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. అది కూడా ఫస్ట్లో ఒకసారి చెప్తాడు అంతే. తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏం బిల్డ్ అవ్వదు. దానికి తోడు మనకి అంటే ఆడియన్స్కి ఆ జనరల్ మంచోడని తెలుస్తుంది. సో ఈ రివెంజ్ మెయిన్ ప్లాట్ అవ్వదు అని మనకు ముందే అనిపిస్తూ ఉంటుంది. సో హీరో ఆల్మోస్ట్ మూవీ అంతా గోల్లెస్గానే ఉంటాడు. ఒకటి అచీవ్ చేయాలని ఏం ఉండదు వాడికి. జస్ట్ వచ్చిన సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవుతూ ప్యాసివ్గా ఉంటాడు. సో మనకి రూట్ అవ్వడానికి ఏం లేదనిపించింది. ఇంకా చూసుకుంటే పెడ్రో పాస్కల్ క్యారెక్టరే అందరికన్నా బాగుంది. ఒక వెయిట్ ఉన్నట్టు అనిపించింది. ఎంపరస్ కోసం నచ్చని వార్స్ చేయడం, రోమ్ని మంచిగా చేయాలని, ఎంపరస్ని పవర్ నుండి తీసేయాలని కూప్ ప్లాన్ చేయడం క్యారెక్టర్కి డెప్త్ని ఇచ్చాయి. ఇంకో మెయిన్ ప్రాబ్లం మూవీలో విలనే. 3/4 ఆఫ్ ద మూవీలో కాన్ఫ్లిక్టే ఉండదు అసలు వాడి సైడ్ నుంచి. సో మనకి టెన్షన్ రాదు. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ మధ్యలో సడన్గా విలన్ ఇంటెన్షన్స్ మనకు తెలుస్తాయి. వాడు కింగ్ అవ్వాలనుకుంటున్నాడని, ఇంకా సడన్గా ఎంపరస్లో ఒకటికి పిచ్చి రావడం, వాడు మనం విలన్ చెప్పినట్టు 2 మొక్కలు వినేసి వాడి ట్రిన్ బదుని చంపేయడం, ఇంకా హీరో అప్పటి వరకు వాళ్ళ మదర్ అంటే ఇష్టం లేకుండా ఉంటూ ఉంటాడు, సడన్గా మారిపోవడం, అన్నీ లాస్ట్లో ఫాస్ట్గా అయిపోతాయి. పోనీ ఫాస్ట్ అయినా పర్లేదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే చాలు అనుకుంటే అలా కూడా కదా, అవి కూడా బోర్ ఫీలింగ్ తెప్పించాయి. లాస్ట్ క్లైమాక్స్ చాలా డిసప్పాయింటింగ్. అసలు మూవీ మొత్తం ఒక బ్యాటిల్ని ఫోర్స్ షాడో చేస్తారు, వేరే కంట్రీలో ఒక ఆర్మీ వెయిట్ చేస్తుందని. కానీ లాస్ట్కి బ్యాటిల్ ఏమీ కాదు. దానికి బదులు మన మోస్ట్ స్ట్రాంగెస్ట్ హీరోకి ఇంకా ఒక ముసలి విలన్కి మధ్య ఫైట్ అవుతుంది. ఇదేం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్పండి. అసలు మనకి ముందంతా మంచి ఫైట్స్ పెట్టి లాస్ట్కి ఇలా పెడితే డిసప్పాయింట్మెంట్ అనిపించింది కొద్దిగా. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక విజువల్లీ స్టన్నింగ్ ఫిల్మ్ విత్ గ్రేట్ యాక్షన్ సీక్వెన్సెస్, ఒరిజినల్ ఫిల్మ్ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ వైలెంట్ వరల్డ్ ఆఫ్ కొలోసియంలో ఒక మంచి స్టోరీ చెప్పడానికి ట్రై చేశారు. బట్ సెకండ్ హాఫ్లో పేసింగ్ ఇష్యూస్ అండ్ క్లైమాక్స్ ఇంపాక్ట్ఫుల్గా లేకపోవడం వల్ల ఒక క్లాసిక్ అవ్వలేకపోయింది. ఎనీవేస్ ఒక డీసెంట్ వాచ్ అయితే అనిపించింది నాకు. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.